హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెర్చ్ లోకల్. ఈ వీడియోలో కొద్ది రోజుల క్రితము లోక్‌సభలో ఆమోదం పొందినటువంటి వక్ఫ్ సవరణ బిల్ ఏదైతే ఉందో, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 దానిలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను ఒక్కొక్కటిగా డిస్కస్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సెర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇందులో మొట్టమొదటగా వాళ్ళు చేసినటువంటి మార్పు ఏంది అంటే, ఈ కొత్త సవరణ చట్టం లోపల వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో 1995 దాన్ని వీళ్ళు ఉమీద్ 1995గా ఉమీద్ చట్టంగా వాళ్ళు మార్చడం జరిగింది. ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్‌మెంట్ చట్టం. దీన్ని వాళ్ళు మొట్టమొదటగా చేసినటువంటి మార్పు. దాని తర్వాత దీర్ఘకాలికంగా మతపరంగా ఉపయోగించబడుతున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వాటిని వీళ్ళు వక్ఫ్‌గా ప్రకటించేటటువంటి ప్రొవిజన్‌ని వీళ్ళు క్యాన్సెల్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ అనేది లేకపోతే ఒక ప్లేస్ అనేది వక్ఫ్ ఏదైతే ఉందో, అది చాలా రోజుల క్రితం లేకపోతే చాలా సంవత్సరాల నుంచి గూడా దాన్ని మతపరమైనటువంటి ఆహ్, కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ ఉంది. సో, అలాంటి ప్లేస్‌లని, అలాంటి జాగాలని, భూములని వీళ్ళు వక్ఫ్ మాదే అని జెప్పేసి తీసుకునేటటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళిప్పుడు క్యాన్సెల్ జేయడం జరిగింది. అదే విధంగా ఏ ఆస్తినైనా గూడా వక్ఫ్ ల్యాండ్‌గా ప్రకటించేటటువంటి అధికారం ఇచ్చేటటువంటి సెక్షన్ 40ను రద్దు చేయడం. ఇది చాలా చాలా పెద్ద ఆహ్, విషయం. ఎందుకంటే ఇంతకుముందు వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో అది ఏ ఆస్తినైనా గూడా ఇది మాదే అని జెప్పేసి క్లెయిమ్ జేసినట్లయితే అది వక్ఫ్ సొంతమయ్యేది. సో, అధికారం ఇచ్చినటువంటి ఈ సెక్షన్ 40 ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వీళ్ళు రద్దు చేయడం జరిగింది. అదే విధంగా వక్ఫ్ ముస్లింలు సృష్టించినటువంటి ట్రస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వక్ఫ్ చట్టం నుంచి వేరు చేయడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందు ఏ వ్యక్తి అయినా ముస్లిం వ్యక్తి అయినా గానివ్వండి, ముస్లిం ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ అంటే ఆహ్, ముస్లింల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క గైడ్‌లైన్స్ ఫాలో అయ్యేటటువంటి ఎవరైనా గూడా ఇంతకుముందు వాళ్ళ ఆస్తిని వక్ఫ్ కింద వాళ్ళు దానం చేసేటువంటి అధికారం ఉండేది. కానీ ఇప్పుడు కనీసం 5 సంవత్సరాలు ముస్లిం ప్రాక్టీసింగ్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వక్ఫ్ డెడికేషన్ చేయగలరు అని జెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో, దాని తర్వాత ఇంతకుముందేందంటే స్త్రీలు మరియు పిల్లలకు వారి వారసత్వ హక్కులు పొందక ముందే వాటిని వక్ఫ్‌గా ప్రకటించేటటువంటి అధికారం ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్త్రీలు, పిల్లలకు వారి వారసత్వ హక్కులు పొందిన తర్వాత మాత్రమే మిగిలినటువంటి ఆస్తిని వాళ్ళు వక్ఫ్‌గా ప్రకటించాలని జెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో, దాని తర్వాత ఇంతకుముందు వక్ఫ్ బోర్డు లోపల కొన్ని సమాజాలకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ షియా, ఈ సున్నీ, బోహ్రా కానివ్వండి సమాజాలకు ఈ బోర్డు లోపల మెంబర్‌షిప్ ప్రాతినిధ్యం లేకుంటుండే. సో, అలాంటి వాళ్ళకి కూడా ఏందంటే ఇప్పుడు కొత్తగా ఈ చట్టం ద్వారా వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం కల్పించడం. అదే విధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్‌లో ఉన్నటువంటి ముస్లింలకు గూడా ఈ యొక్క బోర్డ్స్ లోపల ఈ వక్ఫ్ బోర్డు లోపల ప్రాతినిధ్యం కల్పించడం. అదే విధంగా బోర్డ్ మెంబర్స్‌లో ఇంతకుముందు ఓన్లీ ముస్లిమ్సే ఉండేది. ఇప్పుడు ఇద్దరు నాన్ ముస్లిమ్స్‌ని గూడా ఈ యొక్క బోర్డ్ మెంబర్స్ లోపల చేర్చడం. దాని తర్వాత పంచాయతీలు అదే విధంగా మున్సిపాలిటీ నుంచి ఎన్నికైనటువంటి సభ్యులను గూడా ఈ యొక్క బోర్డ్ మెంబర్స్ లోపల చేర్చడం జరిగింది. దాని తర్వాత వక్ఫ్ బిల్లులపై లిమిటేషన్ చట్టాన్ని వర్తింపజేసి దీర్ఘకాలిక వివాదాలను తగ్గించడం. సంవిధానంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5 మరియు 6 కింద ఉన్నటువంటి భూములను వక్ఫ్‌గా ప్రకటించకుండా నిరోధించడం. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. దాంతో పాటు ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ట్రిబ్యునల్స్‌ను కొనసాగించడం. ఈ ప్రభుత్వ భూములపై వక్ఫ్ క్లెయిమ్స్ ఉన్నట్లయితే కలెక్టరు అంతకన్నా పై ర్యాంక్ ఉన్నటువంటి అధికారుల ద్వారా విచారణ చేయించడం. అదే విధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంది అంటే మనకు వక్ఫ్‌తో ఇంతకుముందు ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కేవలం మనం ఆ ట్రిబ్యునల్స్‌కెళ్ళి మాత్రమే వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. అక్కడికెళ్ళి మాత్రమే మనం అప్పీల్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాల పైన 90 రోజుల లోపల హైకోర్ట్‌లో అప్పీల్ చేసుకోవడానికి కూడా వీళ్ళు అవకాశం అనేది కల్పించడం జరిగింది. దాని తర్వాత ఈ వక్ఫ్ ఎవరైతే ఇస్తున్నారో ఆయనను వకీబ్ అని చెప్పేసేవాళ్ళు. ఎవరైతే ఈ ఆస్తులన్నిటిని మేనేజ్ చేసినటువంటి బోర్డ్ మెంబర్ ఉంటారో, మేనేజర్ ఉంటారో ఆయనను వీళ్ళు ముతావలి అనేటోళ్ళు. సో, ఇప్పుడు ముతావలీలు తమ ఆస్తుల వివరాలను గూడా 6 నెలల లోపల కేంద్రీకృత పోర్టల్‌లో నమోదు చేయాలని జెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా వక్ఫ్ సంస్థలు
బోర్డులకు ఇవ్వాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ పర్సెంటేజ్ 7% ఏదైతే ఉందో అది 7% నుంచి 5%కు తగ్గించడమని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా ఆదాయం కలిగినటువంటి సంస్థలకు ప్రభుత్వ ఆడిట్లు కంపల్సరీగా చేయించాలని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త అంశాలు. సో ఈ ముఖ్యమైనటువంటి అంశాలు కొత్తగా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఉమీద్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీన్ని చాలా మంది కూడా ఏంటంటే కొంతమంది వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల కొన్ని అంటే లైక్ నిదర్శనలు అంటే లైక్ దాన్ని ఏమంటారంటే కొన్ని ప్రొటెస్ట్ అయితే చేయడం జరిగింది. సో మీకు నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఈ కొత్త బిల్స్ అమెండ్మెంట్ బిల్లో ఉన్నటువంటి అంశాలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్ లోపల రాయండి. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్చ్లో ఒక ఛానల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.